అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. బుధవారం రోజు గణపతిస్వామి, విష్ణుమూర్తి లేదా బుధగ్రహాన్ని భక్తితో పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. గణపతిని స్మరించి ఓం గం గణపతయే నమః మంత్రాన్ని జపించినా లేదా మహావిష్ణువును ధ్యానిస్తూ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి అనే పవిత్ర మంత్రాన్ని పఠించినా మన జీవితంలో ఉన్న విఘ్నాలు తొలగి సుఖశాంతులు, ఐశ్వర్యాలు కలుగుతాయని మన పూర్వీకుల విశ్వాసం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది మిథునరాశివారికి 2026 మార్చ్ 11 బుధవారం, 12 గురువారం, 13 శుక్రవారం, 14 శనివారం రోజుల రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే ముఖ్యమైన మార్పులు, అవకాశాలు, జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న మనవి. మీరు మా వీడియోలను చూస్తున్నారు, మీ ప్రేమను మాకు ఇస్తున్నారు. కానీ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా కోసం ఎంతో పెద్ద ప్రోత్సాహం. దయచేసి ఇప్పుడే గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. మరియు భక్తితో కామెంట్లో ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. మీ అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే మీ రాశికి సంబంధించిన ముఖ్యమైన సూచనలు చివర్లో కూడా ఉంటాయి. ఇప్పుడు ఆలస్యం చెయ్యకుండా మిథునరాశివారికి ఈ 4 రోజుల రాశిఫలాలు ఏమిటో తెలుసుకుందాం. మిథునరాశివారికి ఈ 4 రోజులు జీవితాన్ని లోతుగా ఆలోచించే సమయంగా కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మీరు ఎదుర్కొన్న సమస్యలు, నిరాశలు, పనులు ఆలస్యంగా జరగడం వంటి విషయాలు మీ మనసులో భారంగా ఉన్నాయని అనిపించవచ్చు. చాలాసార్లు మీరు ఎంతో కష్టపడి చేసిన పనులకు సరైన గుర్తింపు రాకపోవచ్చు. దాంతో ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్న మీలో కలగవచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. జీవితంలో వచ్చే ఆటుపోట్లు చాలాసార్లు మనల్ని బలంగా తయారుచేస్తాయి. కొన్నిసార్లు దేవుడు మన సహనాన్ని పరీక్షిస్తాడు. మిథునరాశివారికి ఈ రోజుల్లో అదే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. మీరు అనుకున్న దారిలో పనులు జరగకపోయినా మీరు చూపుతున్న పట్టుదల భవిష్యత్తులో మంచి ఫలితాలను తీసుకువస్తుంది. ప్రస్తుతం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కొంచెం ఆలోచించి తీసుకోవాలి. తొందరపడి స్పందించడం వల్ల సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు, కుటుంబం, ఉద్యోగం వంటి విషయాల్లో 1-2 రోజులపాటు సహనం పాటిస్తే పరిస్థితులు మెల్లగా సర్దుకుంటాయి. ఈ 4 రోజుల్లో మీకు ఒక ముఖ్యమైన అనుభవం రావచ్చు. అది చిన్న విషయం కావచ్చు, కానీ అది మీకు ఒక పెద్ద పాఠంలా అనిపిస్తుంది. జీవితంలో ఎవరు నిజంగా మీవారు, ఎవరు కేవలం మాటలతోనే దగ్గరగా ఉంటారో అర్థమయ్యే అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ సమయంలో మీరు ఒంటరిగా అనిపించుకున్నా మీకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. మీరు నిజాయితీగా జీవితం ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే ఈ ఆటుపోట్లు కొంతకాలం తర్వాత మీ జీవితాన్ని మరింత బలంగా మార్చే పునాది అవుతాయి. మిథునరాశివారికి ఈ కాలంలో కొన్ని సందర్భాల్లో అవమానం అనిపించే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు చేసిన పనిని ఎవరో తక్కువగా మాట్లాడ్డం, మీపై అనవసర విమర్శలు చేయడం, లేదా మీరు చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకోవడం వంటి విషయాలు జరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనసుకు నొప్పి కలగడం సహజం. మీరు నిజంగా ఎవరికైనా మంచి చెయ్యాలని ప్రయత్నించినప్పుడు అదే మనుషులు మీరు అర్థం చేసుకోకపోతే బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఇలాంటి పరీక్షలు వస్తాయి. మిథునరాశివారి స్వభావం ప్రకారం మీరు మాటలతో చాలా తెలివిగా వ్యవహరించగలరు. కాని ఈ రోజుల్లో ఎక్కువగా వాదించడం మంచివి కాదు. కొన్నిసార్లు మౌనం కూడా ఒక సమాధానం అవుతుంది. మీరు తక్కువగా మాట్లాడి ఎక్కువగా గమనిస్తే చాలా విషయాలు మీకు స్పష్టంగా తెలుస్తాయి. ఈ కాలంలో ముఖ్యంగా మీ గౌరవాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ఎవరో చెప్పిన మాటనకు వెంటనే స్పందించకుండా మీ పనిమీద దృష్టి పెట్టడం మంచిది. సమయం గడిచిన తర్వాత నిజం బయటకొస్తుంది. ఇంకా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ అవమానాలు మీ విలువను తగ్గించవు. అవి కేవలం ఒక దశ మాత్రమే. మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగితే అదే పరిస్థితి కొంతకాలం తర్వాత మీకు గౌరవాన్ని తీసుకువస్తుంది. ఈ 4 రోజుల్లో మిథున రాశివారికి కుటుంబంలో కొన్ని చిన్న చిన్న విభేదాలు కనిపించే అవకాశం ఉంది.
సాధారణంగా మీరు కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం కలిగి ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మాటల్లో చిన్న తేడాలు పెద్ద అపార్థాలుగా మారవచ్చు. ప్రత్యేకంగా ఇంట్లో ఆర్థిక విషయాలు, బాధ్యతలు లేదా నిర్ణయాల విషయంలో భిన్నాభిప్రాయాలు రావచ్చు. ఒకరు చెప్పిన మాటను మరొకరు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వాతావరణం కొంత అసౌకర్యంగా మారవచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా మీరు చెయ్యాల్సింది ఒకటే: మీ భావాలను శాంతంగా చెప్పడం. కోపంతో మాట్లాడితే సమస్యలు మరింత పెరుగుతాయి. మీరు ముందుగా ఒక అడుగు వెనక్కి తీసుకొని మాట్లాడితే పరిస్థితి సర్దుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబం అనేది మనకు అత్యంత ముఖ్యమైన ఆశ్రయం. బయట ప్రపంచంలో ఎంత సమస్యలు ఉన్నా ఇంట్లో శాంతి ఉంటే మనసుకు ధైర్యం వస్తుంది. అందుకే ఈ రోజుల్లో కుటుంబ సభ్యుల భావాలను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా ఒక విషయమేమిటంటే, ఈ చిన్న విభేదాలు ఎక్కువ కాలం ఉండవు. మీరు కొంచెం సహనం చూపిస్తే ఇంట్లో మళ్లీ సంతోష వాతావరణం ఏర్పడుతుంది. ఈ కాలం మీకు కుటుంబ విలువలను మరింత బలంగా గుర్తుచేసే సమయం కావచ్చు. మిథున రాశివారు సాధారణంగా సమాజంలో మంచి పేరు సంపాదించాలని కోరుకుంటారు. మీరు ఇతరులకు సహాయం చేయడం, మంచి సంబంధాలు నిలబెట్టుకోవడం వంటి లక్షణాలు కలిగి ఉంటారు. కానీ ఈ 4 రోజుల్లో కొంతమంది వ్యక్తులు మీ గురించి తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి రావచ్చు. మీరు చెప్పిన మాటను వేరేలా ప్రచారం చేయడం లేదా మీ పనిని ఎవరో తక్కువగా చూపించడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా పనిచేసే చోట లేదా పరిచయ వర్గంలో చిన్న అపార్థాలు రావచ్చు. ఇలాంటి సమయంలో మీకు కలిగే బాధ సహజమే. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, సమాజంలో ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టడం సాధ్యం కాదు. కొందరు మీ మంచితనాన్ని అర్థం చేసుకుంటారు, కొందరు అర్థం చేసుకోరు. మీరు చేయాల్సింది మీ నిజాయితీని కాపాడుకోవడం. మీరు చేసే పని స్పష్టంగా ఉండాలి. ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడితే వెంటనే స్పందించకుండా సమయం తీసుకొని మాట్లాడ్డం మంచిది. కొంతమంది మీకు నిజమైన మద్దతు ఇస్తారు. మీరు ఊహించని వ్యక్తులు కూడా మీకు తోడుగా నిలబడవచ్చు. ఈ అనుభవం మీకు ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు కేవలం పరిస్థితుల వల్ల దగ్గరగా ఉంటారో తెలియచేస్తుంది. మిథున రాశివారికి ఈ కాలంలో ఒక ముఖ్యమైన మార్పు కనిపించవచ్చు. అది బయట పరిస్థితుల్లో కాకపోయినా మీ అంతరంగంలో మొదలవుతుంది. గతంలో ఎదుర్కొన్న కష్టాలు మీ మనసును అలసిపోయేలా చేసి ఉండవచ్చు. కాని ఇప్పుడు మీరు భగవంతుడి వైపు మరింతగా ఆకర్షితులవుతారు. దేవునిపై విశ్వాసం పెరగడం వల్ల మనసుకు ఒక ప్రత్యేకమైన శాంతి లభిస్తుంది. మీరు కొన్ని సందర్భాల్లో దేవాలయానికి వెళ్లాలని అనిపించవచ్చు. భక్తితో ప్రార్థన చెయ్యాలనే భావన కలగవచ్చు. ఇది సాధారణ విషయం కాదు. చాలాసార్లు మన జీవితంలో మార్పు ప్రారంభం ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఈ రోజుల్లో మీరు ఒక చిన్న మంచి పని చేసినా అది మీకు పెద్ద ఆనందాన్నిస్తుంది. పేదవారికి సహాయం చెయ్యడం, అవసరంలో ఉన్నవారికి మద్దతు ఇవ్వడం వంటి పనులు చెయ్యాలని అనిపించవచ్చు. ఇవి మీ మనసుకు ఒక కొత్త శక్తినిస్తాయి. మెల్లగా మీ జీవితంలో కూడా మార్పులు కనిపించడం ప్రారంభిస్తుంది. ఇంతకాలం కష్టంగా అనిపించిన విషయాలు కొంచెం సులభంగా మారవచ్చు. ఒక కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు. అది చిన్నదైనా సరే, అది మీ భవిష్యత్తుకు దారి చూపే అవకాశం ఉంటుంది. ఈ కాలం మీకు ఒక విషయం నేర్పుతుంది. మనిషి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మనసుకు ధైర్యం వస్తుంది. అదే ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మిథున రాశివారికి ఈ కాలంలో ఆర్థిక విషయాలు కొంత ఆలోచన కలిగించే విధంగా ఉండే అవకాశముంది. గతంలో మీరు ప్లాన్ చేసిన కొన్ని పనులు పూర్తవకపోవడం, పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం లేదా ఆదాయం ఆలస్యంగా రావడం వల్ల కొంత ఒత్తిడి అనిపించవచ్చు. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, రోజువారీ ఖర్చులు మరియు భవిష్యత్తు గురించి ఆలోచనలు మీ మనస్సును ఎక్కువగా పనిచేయించవచ్చు. ఈ రోజుల్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే, డబ్బు విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కొందరు స్నేహితులు లేదా పరిచయస్తులు పెట్టుబడి పెట్టమని చెప్పే అవకాశముంది. కానీ మీరు పూర్తిగా తెలుసుకోకుండా అటువంటి నిర్ణయాలు తీసుకుంటే తరువాత సమస్యలు రావచ్చు. మిథున రాశివారికి ఒక ప్రత్యేకమైన లక్షణముంటుంది. వారు పరిస్థితిని త్వరగా అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మారగలరు. అదే లక్షణం ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది. మీరు ఖర్చులను కొంత నియంత్రించి, అవసరం లేని విషయాలను కొద్ది రోజులు వాయిదా వేస్తే పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ కాలంలో చిన్న ఆదాయ మార్గాలు కూడా కనిపించే అవకాశముంది. ఉదాహరణకు, ఒక పాత పని మళ్లీ ప్రారంభం అవ్వచ్చు, లేదా మీరు గతంలో చేసిన ఒక ప్రయత్నం ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వవచ్చు.
అది పెద్ద లాభం కాకపోయినా మీకొక ధైర్యాన్ని ఇస్తుంది. ఇంకా ఒక విషయం గుర్తుంచుకోవాలి, కష్టకాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఈ ఆర్థిక ఒత్తిడి కూడా కొంతకాలం తర్వాత తగ్గే సూచనలు ఉన్నాయి. మీరు సహనం కోల్పోకుండా ప్రణాళికతో ముందుకు సాగితే పరిస్థితి మెల్లగా మెరుగుపడుతుంది. జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు మనసు చాలా ప్రశ్నలు అడుగుతుంది. ఎందుకిలా జరుగుతోంది? నేను చేసిన తప్పేమిటి? ఇక ముందుకు ఎలా సాగాలి అనే సందేహాలు మనస్సులో తిరుగుతుంటాయి. మిథున రాశివారికి ఈ కాలంలో ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా రావచ్చు. కానీ ఇదే సమయంలో మీలో ఒక మంచి మార్పు ప్రారంభమవుతుంది. మీరు కొంత సమయం మీతో మీరు గడపాలని అనిపించవచ్చు. ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో కూర్చుని ఆలోచించాలనే భావన కలగవచ్చు. ఈ అనుభవం మీలో అంతరంగ శాంతిని పెంచుతుంది. భక్తి కూడా ఈ సమయంలో పెరుగుతుంది. మీరు గతంలో కంటే ఎక్కువగా దేవుని గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు ప్రార్థన చేయడం వల్ల మీ మనస్సుకు చాలా ఉపశమనం లభిస్తుంది. భక్తి అనేది కేవలం దేవాలయానికి వెళ్లడం మాత్రమే కాదు, మనస్సులో కృతజ్ఞతాభావం ఉండటం కూడా భక్తే. మీరు మీ జీవితంలో ఉన్న చిన్న చిన్న మంచి విషయాలను గుర్తుచేసుకుంటే మీ మనస్సులో సంతోషం పెరుగుతుంది. ఈ రోజుల్లో మీరు చేసే ప్రార్థనలు మీకొక అంతరంగ బలాన్నిస్తాయి. సమస్యలు పూర్తిగా తొలగిపోకపోయినా వాటిని ఎదుర్కొనే ధైర్యం మీలో పెరుగుతుంది. అదే నిజమైన శాంతి. జీవితంలో పెద్ద విజయాలు రావడం కోసం చాలా సమయం పట్టవచ్చు, కానీ చిన్న చిన్న ఆనందాలు మాత్రం రోజువారీ జీవితంలోనే కనిపిస్తాయి. మిథునరాశివారికి ఈ 4 రోజుల్లో అటువంటి చిన్న సంతోషాలు కనిపించే అవకాశముంది. ఉదాహరణకు, మీరు చాలా రోజుల తర్వాత ఒక మంచి వార్త వినవచ్చు. ఒక స్నేహితుడు లేదా బంధువు మీతో మాట్లాడి మీ మనస్సును హాయిగా చేయవచ్చు. కొన్నిసార్లు చిన్న విషయమే అయినా అది మీకు పెద్ద ఆనందంగా అనిపించవచ్చు. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కాలంలో కొన్ని అద్భుత అనుభవాలు కూడా రావచ్చు. ఉదాహరణకు, మీరు ఒక సమస్య గురించి చాలా ఆలోచిస్తున్నప్పుడు అనుకోకుండా ఒక పరిష్కారం దొరకవచ్చు. అది ఒక వ్యక్తి ద్వారా రావచ్చు, లేదా ఒక అనుభవం ద్వారా రావచ్చు. ఇలాంటి సంఘటనలు మనకొక భావననిస్తాయి. మన జీవితంలో జరుగుతున్న ప్రతీదీ యాదృచ్ఛికం కాదు అనే భావన కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో అది దేవుని సంకేతంలా కూడా అనిపించవచ్చు. ఈ చిన్న ఆనందాలను మీరు గమనించి ఆనందించాలి. చాలాసార్లు మనం పెద్ద విజయాల కోసం ఎదురుచూస్తూ ఈ చిన్న సంతోషాలను మరిచిపోతాం. కానీ నిజానికి జీవితం అందంగా అనిపించేది ఈ చిన్న క్షణాల వల్లే. మిథునరాశివారికి ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన అనుభవం ఎదురయ్యే అవకాశముంది. అది అనుకోని సహాయం. మీరు ఊహించని సమయంలో ఒక వ్యక్తి మీకు మద్దతివ్వవచ్చు. మీరు ఒక సమస్యలో చిక్కుకున్నప్పుడు, లేదా ఒక పని చెయ్యడానికి మార్గం కనిపించనప్పుడు ఒక స్నేహితుడు లేదా పరిచయస్థుడు ముందుకు వచ్చి సహాయం చేసే అవకాశముంది. కొన్నిసార్లు అది చిన్న సహాయం కావచ్చు, కానీ మీకు అది చాలా విలువైనదిగా అనిపించవచ్చు. ఈ అనుభవం మీలో ఒక కొత్త విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రపంచంలో ఇంకా మంచి మనస్సున్న వ్యక్తులున్నారని మీరు గుర్తిస్తారు. అదే సమయంలో మీరు కూడా ఇతరులకు సహాయం చెయ్యాలనే భావన కలుగుతుంది. ఇంకా ఒక విషయం ఏమిటంటే, ఈ సహాయం కేవలం డబ్బు లేదా పని విషయంలోనే ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఒక మంచి మాట కూడా మనస్సుకు పెద్ద ధైర్యాన్నిస్తుంది. ఒకరు మీ పరిస్థితిని అర్థం చేసుకుని మీకు ధైర్యం చెప్పడం కూడా గొప్ప సహాయమే. ఈ కాలంలో మీరు పొందే ఈ మద్దతు మీ జీవితంలో ఒక ముఖ్యమైన గుర్తుగా నిలుస్తుంది. అది మీకు ముందుకు సాగడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మిథునరాశివారికి ఈ 4 రోజులు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పే అవకాశముంది. అది సహనం యొక్క విలువ. చాలాసార్లు మనం సమస్యలు వెంటనే పరిష్కారం కావాలని కోరుకుంటాం, కానీ జీవితంలో కొన్ని విషయాలు సమయం తీసుకుంటాయి. ఈ కాలంలో మీరు ఎదుర్కొనే కష్టాలు మీకొక కొత్త దృక్పథాన్ని ఇస్తాయి. మీరు గతంలో జరిగిన సంఘటనలను తిరిగి ఆలోచించి వాటి నుండి నేర్చుకోవచ్చు. ఈ అనుభవం మీ నిర్ణయాలను మరింత బలంగా చేస్తుంది. ప్రస్తుతం కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా కనిపించినా అవి శాశ్వతం కాదు. కొంతకాలం తర్వాత పరిస్థితులు మారే అవకాశముంది. మీరు ఈ రోజుల్లో చూపే సహనం మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది అవుతుంది. మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రతి సమస్యలో ఒక పాఠముంటుంది. మీరు ఆ పాఠాన్ని అర్థం చేసుకుంటే అదే సమస్య మళ్లీ మీ జీవితంలో పెద్దగా ప్రభావం చూపదు. మెల్లగా మీరు గమనిస్తారు, మీకు ఇంతకాలం కష్టంగా అనిపించిన పరిస్థితులు కొంచెం సులభంగా మారడం ప్రారంభమవుతుంది. అదే సమయంలో మీలో ఒక కొత్త ధైర్యం కూడా పెరుగుతుంది. ఈ మార్పు ఒక్కరోజులో జరగకపోయినా అది ఖచ్చితంగా ప్రారంభమవుతుంది.
మీరు మీ విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగితే ఈ కష్టకాలం మీ జీవితాన్ని మరింత బలంగా మార్చే అనుభవంగా మారుతుంది. మిథునరాశివారికి గత కొంతకాలంగా ఎదురైన ప్రతికూల పరిస్థితులు ఈ సమయంలో మెల్లగా మారడం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఒక్కసారిగా జరిగే పెద్ద మార్పు కాకపోయినా చిన్న చిన్న మార్పుల రూపంలో ముందుకు వస్తుంది. మీరు గతంలో ఎంత ప్రయత్నించినా జరగని పనులు ఇప్పుడు కొంచెం కదలడం మొదలవుతాయి. కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి విషయం నెగటివ్గా కనిపిస్తుంది. కానీ పరిస్థితులు మారడం ప్రారంభమైనప్పుడు మనకు ముందుగా ఒక చిన్న సంకేతం వస్తుంది. ఉదాహరణకు, ఒక పాత పని మళ్లీ ప్రారంభమవడం, ఒక సమస్యకు అనుకోని పరిష్కారం దొరకడం, లేదా మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి కూడా మళ్లీ మీతో మాట్లాడటం వంటి విషయాలు జరగవచ్చు. ఈ కాలంలో మీరు ఒక విషయం గమనిస్తారు. గతంలో మీకు అడ్డుగా ఉన్న కొన్ని పరిస్థితులు ఇప్పుడు అంతగా ప్రభావం చూపడం లేదు. మీరు కూడా వాటిని అంతగా పట్టించుకోవడం మానేస్తారు. ఈ మార్పు మీ ఆలోచనా విధానంలో జరుగుతుంది. ప్రతికూల పరిస్థితులు పూర్తిగా తొలగిపోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ మీరు ఈ మార్పు ప్రారంభాన్ని గమనిస్తే మీలో ఒక కొత్త నమ్మకమేర్పడుతుంది. మీరు ముందుకు సాగడానికి ధైర్యం పొందుతారు. ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ సమయంలో మీరు గతంలో చేసిన తప్పులను గుర్తుచేసుకొని వాటిని మళ్లీ చెయ్యకుండా జాగ్రత్తపడాలి. మీరు అనుభవాల నుండి నేర్చుకుంటే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తక్కువగా వస్తాయి. ఈ కాలం మీకు ఒక స్పష్టమైన సందేశమిస్తుంది. ఎంత కష్టమైన పరిస్థితైనా అది శాశ్వతం కాదు. సమయం మారితే పరిస్థితులు కూడా మారతాయి. మీరు సహనం మరియు ధైర్యంతో ముందుకు సాగితే మీ జీవితం మెల్లగా సానుకూల దిశలోకి మారుతుంది. మిథునరాశివారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన అనుభవం ఎదురయ్యే అవకాశం ఉంది. అది ఒక ఆశ్రయం లభించడం. మీరు ఒక సమస్యలో చిక్కుకున్నప్పుడు లేదా ఒక నిర్ణయం తీసుకోవడానికి సందేహంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి మీకు మార్గదర్శనం చేయవచ్చు. ఈ వ్యక్తి కుటుంబ సభ్యుడు కావచ్చు, ఒక పెద్దవాడు కావచ్చు, లేదా మీరు ఎంతో కాలంగా గౌరవించే వ్యక్తి కావచ్చు. వారి మాటలు మీకు ఒక కొత్త దారి చూపిస్తాయి. కొన్నిసార్లు మనం ఒంటరిగా సమస్యలను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాము, కానీ ఒక మంచి సలహా మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఈ కాలంలో మీకు అటువంటి మద్దతు లభించే అవకాశం ఉంది. అది కేవలం మాటల ద్వారా మాత్రమే కాకుండా ప్రాక్టికల్ సహాయం రూపంలో కూడా ఉండవచ్చు. ఉదాహరణకు, ఒక పని చేయడానికి మార్గం చూపించడం, ఒక అవకాశం పరిచయం చేయడం, లేదా మీ సమస్యను అర్థం చేసుకుని మీతో ఉండడం వంటి సహాయం రావచ్చు. ఈ అనుభవం మీలో ఒక భావనను పెంచుతుంది. మన జీవితంలో ఎప్పుడూ ఎవరో ఒకరు మనకు తోడుగా ఉంటారనే నమ్మకం కలుగుతుంది. అదే సమయంలో మీరు కూడా ఇతరులకు సహాయం చేయాలనే భావన కలిగి ఉంటారు. ఆశ్రయం లభించడం అనేది కేవలం భౌతిక సహాయం కాదు. కొన్నిసార్లు ఒక వ్యక్తి మన పరిస్థితిని అర్థం చేసుకుని మనతో మాట్లాడ్డం కూడా పెద్ద మద్దతే. అది మనస్సుకు ధైర్యాన్నిస్తుంది. ఈ కాలంలో మీరు పొందే ఈ మద్దతు మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది అవుతుంది. మీరు ఒంటరిగా లేరనే భావన మీకు ముందుకు సాగడానికి శక్తినిస్తుంది. మిథునరాశివారికి ఈ కాలంలో ఒక ముఖ్యమైన సంకేతం కనిపించవచ్చు. అది బంగారు కాలం ప్రారంభమవుతున్నట్టు అనిపించే కొన్ని సూచనలు. ఈ సూచనలు మొదట చిన్న విషయాల రూపంలో కనిపిస్తాయి. మీరు గతంలో చాలా కష్టపడి చేసిన పనులు ఇప్పుడు ఫలితం ఇవ్వడం ప్రారంభమవ్వచ్చు. కొన్ని కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు మెల్లగా తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది. ఈ కాలంలో మీ ఆలోచనల్లో కూడా ఒక మార్పు కనిపిస్తుంది. గతంలో మీరు ఎక్కువగా భయపడిన విషయాలు ఇప్పుడు అంతగా భయంకరంగా అనిపించవు. మీరు ధైర్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంటారు. బంగారు కాలమనేది కేవలం డబ్బు లేదా విజయంతో మాత్రమే సంబంధం ఉండదు. మన జీవితంలో శాంతి, స్థిరత్వం మరియు సంతోషం రావడం కూడా అదే బంగారు కాలం యొక్క లక్షణాలు. మీరు ఈ రోజుల్లో తీసుకునే కొన్ని చిన్న నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద మార్పులకు దారితీసే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఒక కొత్త పని ప్రారంభించడం, ఒక పాత సమస్యను పరిష్కరించడం, లేదా ఒక మంచి అలవాటు ప్రారంభించడం వంటి విషయాలు మీ జీవితాన్ని మార్చగలవు. ఈ కాలం మీకు ఒక కొత్త ప్రారంభంలాంటి అనుభూతినిస్తుంది. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటూ ఇప్పుడు ముందుకు సాగడానికి మరింత ఉత్సాహంతో సిద్ధమవుతారు. మిథునరాశివారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రాశివారు సాధారణంగా చాలా తెలివిగా ఆలోచించగలరు. కొత్త విషయాలను త్వరగా అర్థం చేసుకునే శక్తి వీరికి ఉంటుంది. మాట్లాడే విధానం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వారి మంచి లక్షణాలలో ఒకటి పరిస్థితులకు అనుగుణంగా మారగలగడం.
ఎక్కడైనా కొత్త పరిస్థితి వచ్చినా దానికి తగిన విధంగా ఆలోచించి పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తారు. అందుకే చాలామంది మిథునరాశి వారిని తెలివైనవారిగా భావిస్తారు. కానీ ప్రతి వ్యక్తిలో కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. మిథునరాశి వారికి కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించే అలవాటు ఉంటుంది. ఒక చిన్న విషయం జరిగినా దాని గురించి చాలాసేపు ఆలోచించడం వల్ల మనసుకు అలసట వస్తుంది. ఇంకొక బలహీనత ఏమిటంటే నిర్ణయం తీసుకోవడంలో కొన్నిసార్లు ఆలస్యం చేయడం. చాలా అవకాశాలను పరిశీలిస్తూ ఉండడం వల్ల ఒక మంచి అవకాశం కూడా కొన్నిసార్లు వదిలిపోతుంది. ఈ కాలంలో మీరు మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ మంచి లక్షణాలను ఉపయోగించుకొని ముందుకు సాగాలి. అదే సమయంలో మీ బలహీనతలను గుర్తించి వాటిని తగ్గించడానికి ప్రయత్నిస్తే మీ జీవితం మరింత స్థిరంగా మారుతుంది. మిథునరాశివారికి ఉన్న ఒక గొప్ప గుణమేమిటంటే వారు నేర్చుకునే స్వభావం కలిగి ఉంటారు. జీవితంలో వచ్చిన అనుభవాలను వారు పాఠాలుగా తీసుకుని ముందుకు సాగగలరు. అదే లక్షణం మీ భవిష్యత్తుకు పెద్ద బలమవుతుంది. మిథునరాశివారికి ప్రేమ సంబంధాల్లో ఈ కాలంలో కొన్ని భావోద్వేగ క్షణాలు ఎదురయ్యే అవకాశముంది. మీరు ప్రేమలో ఉన్నవారైతే మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు చెప్పిన మాటను మీ భాగస్వామి వేరేలా అర్థం చేసుకోవచ్చు. ప్రేమ సంబంధాల్లో ముఖ్యమైన విషయం పరస్పరం అర్థం చేసుకోవడం. ఈ కాలంలో మీరు మీ భావాలను స్పష్టంగా చెప్పడం చాలా అవసరం. మీరు మీ మనసులో ఉన్న విషయాలను దాచుకుంటే అపార్థాలు మరింత పెరిగే అవకాశముంది. ఇంకొక విషయమేమిటంటే ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరూ ఒకరి భావాలను గౌరవించాలి. కొన్నిసార్లు చిన్న విషయాల కోసం వాదించడం వల్ల సంబంధం బలహీనపడుతుంది. అందుకే మీరు కొంచెం సహనం చూపిస్తే పరిస్థితి సర్దుకుంటుంది. మీరు నిజంగా ఒకరినొకరు ప్రేమిస్తే ఈ చిన్న సమస్యలు ఎక్కువ కాలం ఉండవు. మీరు కలిసి మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకుంటే సంబంధం మరింత బలపడుతుంది. ఈ కాలంలో మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తించవచ్చు. నిజమైన ప్రేమ అనేది కేవలం ఆనంద క్షణాల్లోనే కాదు, కష్టకాలంలో కూడా ఒకరికొకరు తోడుగా ఉండడంలో ఉంటుంది. మీరు మీ సంబంధాన్ని గౌరవించి దానికి సమయం కేటాయిస్తే ఈ చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ఆ తర్వాత మీ మధ్య నమ్మకం మరింత బలంగా మారుతుంది. మిథున రాశివారికి ఈ కాలంలో వివాహ జీవితం గురించి కొంత లోతుగా ఆలోచించే పరిస్థితి రావచ్చు. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం చాలా సున్నితమైనది. కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారవచ్చు. ముఖ్యంగా రోజువారీ జీవితంలో వచ్చే ఒత్తిడి, ఆర్థిక సమస్యలు లేదా కుటుంబ బాధ్యతలు దాంపత్య సంబంధాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఈ 4 రోజుల్లో కొన్ని సందర్భాల్లో మీ భాగస్వామి మీపై అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. అదొక చిన్న విషయంపై మొదలైనా మీ ఇద్దరి మధ్య మాటలు పెరిగే పరిస్థితి రావచ్చు. ఇలాంటి సమయంలో ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే మీరు కోపంతో మాట్లాడకూడదు. కోపం వచ్చినప్పుడు మనం చెప్పే మాటలు తర్వాత పశ్చాత్తాపాన్ని కలిగించవచ్చు. వివాహ జీవితం బలంగా ఉండాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం చాలా ముఖ్యమైనది. మీరు మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. కొన్నిసార్లు వారు చెప్పే చిన్న బాధ కూడా వారి మనసులో చాలా రోజులుగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీరొక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. అది మీ దాంపత్య జీవితాన్ని మెరుగుపరచడానికి చేసే ప్రయత్నం కావచ్చు. ఉదాహరణకు, కలిసి కొంత సమయం గడపడం, ఒకరి అభిప్రాయాలను మరొకరు వినడం వంటి చిన్న మార్పులు కూడా సంబంధాన్ని బలపరుస్తాయి. మరొక విషయం ఏమిటంటే వివాహ జీవితం కేవలం ఇద్దరి మధ్య ఉన్న బంధం మాత్రమే కాదు, అది కుటుంబాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే మీరు ఇద్దరూ ఒకరికొకరు సహకరించి ముందుకు సాగితే ఇంట్లో శాంతి మరియు ఆనందం పెరుగుతుంది. మిథున రాశి విద్యార్థులకు ఈ కాలంలో కాన్సంట్రేషన్ కొంత తగ్గినట్టు అనిపించవచ్చు. మీరు చదువుకు కూర్చున్నప్పుడు మనసు వేరే విషయాల వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు లేదా భవిష్యత్తు గురించి ఆలోచనలు మీ దృష్టిని చదువుపై నిలబెట్టనివ్వకపోవచ్చు. అయితే ఇది ఎక్కువ కాలం ఉండే సమస్య కాదు. మీరు కొంత డిసిప్లిన్ పాటిస్తే మళ్లీ చదువుపై దృష్టి పెరుగుతుంది. ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సమయానికి చదవడం ప్రారంభిస్తే అది అలవాటుగా మారుతుంది. ఈ కాలంలో ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కొంచెం అదనంగా శ్రమించాలి. మొదట్లో ఫలితం కనిపించకపోయినా మీరు చేసిన కృషి భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. మీరు చదువుతున్న విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కేవలం గుర్తుపెట్టుకోవడం కాకుండా దాని వెనుక ఉన్న భావాన్ని తెలుసుకుంటే మీరు చదువు మీద ఆసక్తి పెంచుకోగలరు. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా చదువుపై ప్రభావం చూపుతుంది.
ప్రశాంతమైన ప్రదేశంలో చదవడం మీ కాన్సంట్రేషన్ను పెంచుతుంది. ఈ కాలంలో మీరు కొంత సహనం చూపిస్తే విద్యలో మంచి పురోగతి సాధించే అవకాశం ఉంది. మీరు చేసిన కృషి కొంతకాలం తర్వాత మంచి ఫలితాన్నిస్తుంది. మిథునరాశి ఉద్యోగస్తులకు ఈ 4 రోజుల్లో పనిలో కొంత ఒత్తిడి కనిపించే అవకాశం ఉంది. మీపై అప్పగించిన బాధ్యతలు ఎక్కువగా అనిపించవచ్చు. కొన్నిసార్లు మీరు చేసిన పనికి సరైన గుర్తింపు రాకపోవడం వల్ల నిరాశ కలగవచ్చు. ప్రత్యేకంగా మీ పై అధికారులు మీ పనిని మరింత జాగ్రత్తగా పరిశీలించే అవకాశం ఉంది. మీరు చేసే ప్రతి పని స్పష్టంగా ఉండాలి. చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ కాలంలో మీకు సహోద్యోగులతో కూడా కొంత జాగ్రత్త అవసరం. ఎవరి మాటలను పూర్తిగా నమ్మకుండా మీ పనిమీదే దృష్టి పెట్టడం మంచిది. మీరు మీ బాధ్యతలను నిజాయితీగా నిర్వహిస్తే చివరకు మీ కృషిని గుర్తిస్తారు. కొన్ని సందర్భాల్లో కొత్త అవకాశాలు కూడా రావచ్చు. అది కొత్త ప్రాజెక్టు రూపంలో కావచ్చు, లేదా మీ ప్రతిభను చూపించే అవకాశం రూపంలో కావచ్చు. మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మీ స్థానం బలోపేతమవుతుంది. ఉద్యోగ జీవితంలో ముఖ్యమైన విషయం పేషెన్స్. మీరు ప్రతి పరిస్థితిని ప్రశాంతంగా ఎదుర్కొంటే మీపై ఉన్న నమ్మకం పెరుగుతుంది. అదే మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది. మిథునరాశివారికి ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి మెల్లగా మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉంది. ఇది ఒక్కసారిగా జరిగే పెద్ద మార్పు కాకపోయినా చిన్న చిన్న లాభాల రూపంలో కనిపిస్తుంది. మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాన్నివ్వవచ్చు. ఉదాహరణకు, ఒక పాత బాకీ తిరిగి రావచ్చు, లేదా మీరు చేసిన ఒక పని ద్వారా అదనపు ఆదాయం రావచ్చు. ఈ కాలంలో ముఖ్యంగా డబ్బు నిర్వహణపై దృష్టి పెట్టాలి. మీరు సంపాదించే ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఉపయోగిస్తే భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. కొంతమంది మిథునరాశివారు కొత్త వ్యాపార అవకాశాల గురించి ఆలోచించే అవకాశం ఉంది. కానీ మీరు తొందరపడి పెట్టుబడి పెట్టకుండా పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఇంకా ఒక విషయం ఏమిటంటే, మీరు డబ్బు సంపాదించడమే కాకుండా దాన్ని సరైన విధంగా సేవ్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఇది మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఈ కాలంలో మీరు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే కొంతకాలం తర్వాత మంచి స్థిరత్వం పొందే అవకాశం ఉంది. మిథునరాశివారికి ఈ కాలంలో కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు చేయడం చాలా మంచిదిగా భావించబడుతోంది. ఇవి కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, మనసుకు ధైర్యం మరియు శాంతి ఇవ్వగల మార్గాలు కూడా. మొదటగా మీరు బుధవారం రోజున గణపతి స్వామిని భక్తితో పూజించడం మంచిది. గణపతి స్వామిని ప్రార్థించడం వల్ల జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగుతాయని విశ్వాసముంది. అలాగే విష్ణు ఆలయానికి వెళ్లి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని ప్రార్థన చేయడం కూడా మీ మనసుకు శాంతినిస్తుంది. మీరు ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు ధ్యానం చేయడం ప్రారంభిస్తే మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. ఈ కాలంలో పేదవారికి లేదా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం కూడా మంచి ఫలితాలునిస్తుంది. చిన్న సహాయం చేసినా అది మీకు మంచి పుణ్యాన్నిస్తుంది. మీరు ప్రతిరోజూ భక్తితో ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ భక్తితో జపిస్తే మీ మనసుకు శాంతి కలుగుతుంది. అదే సమయంలో మీ జీవితంలో ఉన్న అడ్డంకులు మెల్లగా తొలగి సకారాత్మక మార్పులు ప్రారంభమవుతాయి. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం వల్ల మీరు జీవితాన్ని మరింత ప్రశాంతంగా మరియు ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని పొందుతారు. ఇంతవరకు మీరు చూసింది గోవింద ఆస్ట్రోసేవ ఛానల్లో మిథున రాశివారికి సంబంధించిన ముఖ్యమైన రాశిఫలాలు. ఈ సమాచారం మీ జీవితానికి కొంత మార్గదర్శకంగా, ధైర్యం ఇచ్చేలా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికైనా ఈ సమాచారం అవసరం ఉండవచ్చు. ముఖ్యంగా ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనివారుంటే దయచేసి ఇప్పుడే గోవింద ఆస్ట్రోసేవ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి కొత్త జ్యోతిష్య వీడియో మీకు వెంటనే అందుతుంది. మీ అందరి ప్రేమ, మద్దతు వల్లే ఈ ఛానల్ ముందుకు సాగుతోంది. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.